హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రికెట్ బ్రో 718. ఈరోజు సండే అండ్ డబుల్ హెడర్ డే. అండ్ ఈరోజు రెండు మ్యాచ్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్హెచ్జి అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మధ్యలో ఎత్తుండబోతుంది. అండ్ ఈ వీడియోలో మనం ఈ మ్యాచెస్ గురించి మాట్లాడదాం. సో లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి. ఈ మ్యాచ్ ఉప్పల్లో అయితే జరుగుతుంది. అండ్ ఉప్పల్ వచ్చేసి ఒక మంచి బ్యాటింగ్ పిచ్ అయితే మనందరికీ తెలిసిందే. అండ్ ఈ ఉప్పల్ ఐపీఎల్ స్టాట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే టోటల్గా 83 ఐపీఎల్ మ్యాచెస్ అయితే జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 35 టైమ్స్ అండ్ చేసింగ్ చేసిన టీం సెకండ్ 47 టైమ్స్ అయితే గెలిచారు. అండ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 163 కదా. సో టాస్ గెలిచిన కెప్టెన్ సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి టోటల్గా 6 మ్యాచెస్ ఆడారు. 2 ఎస్ఆర్హెచ్ గెలిస్తే 4 ఎల్ఎస్జి గెలిచింది. సో అప్పర్ హ్యాండ్ ఎల్ఎస్జిది ఉంది. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న ఎస్ఆర్హెచ్ 2 గెలిస్తే ఎల్ఎస్జి 3 మ్యాచ్లు గెలిచారు, అప్పర్ హ్యాండ్ ఉన్నారు. బట్ ఈ సీజన్ లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లో ఉండొచ్చు. బట్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్ కూడా సెట్ అయిపోయింది. అండ్ బ్యాటింగ్లో కూడా అభిషేక్ శర్మ మంచి ఫామ్లోకి వచ్చాడు. అండ్ వర్సెస్ కేకేఆర్తో మంచి నాక్ అయితే ఆడాడు. 20 బాల్స్లో 48 అయితే కొట్టాడు. బట్ మెయిన్ కన్సర్న్ డీప్ పైన ఎక్కువ రన్స్ ఇచ్చేసినాడు. అండ్ ఎల్ఎస్జి విషయానికి వస్తే రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ దిగాడు, బట్ అన్ఫార్చునేట్లీ రన్అట్ అయ్యాడు. అండ్ ఎల్ఎస్జికి మిడిల్ ఆర్డర్ స్పిన్ బౌలింగ్ వీక్ ఉంది. దిగ్విజయ్ నడిపిస్తే బెటర్. షాబాజ్ అహ్మద్ లాస్ట్ మ్యాచ్ రన్స్కి వెళ్ళాడు అండ్ రన్స్ కొట్టలేదు, బట్ ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవచ్చు. అండ్ ఎల్ఎస్జి ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్ మార్ష్ అండ్ రిషబ్ పంత్, నెంబర్ 3 మార్క్రమ్, నెంబర్ 4 నికోలస్ పురన్, నెంబర్ 5 బధోని, నెంబర్ 6 సమద్, నెంబర్ 7 దిగ్విజయ్, నెంబర్ 8 మోషన్ ఖాన్, నెంబర్ 9 నోర్కియా, నెంబర్ 10 మొహమ్మద్ షమి, నెంబర్ 11 ప్రిన్స్ యాదవ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్. అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే అభిషేక్ శర్మ ట్రాక్ సైడ్ ఓపెనర్, నెంబర్ 3 ఇషాన్ కిషన్, నెంబర్ 4 క్లాసెన్, నెంబర్ 5 నిఖిత్ వర్మ, నెంబర్ 6 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7 హర్ష్ దుబే, నెంబర్ 8 అసాలీల్ అరోరా, నెంబర్ 9 ఉనద్గఢ్, నెంబర్ 10 ఈశాన్ మలింగా, నెంబర్ 11 హర్షల్ పటేల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ శివాంగ్ కుమార్. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాట్లు వచ్చేసి మొహమ్మద్ షమి వర్సెస్ అభిషేక్ శర్మ. 4 ఇన్నింగ్స్ ఆడాడు, 18 బాల్స్ ఫేస్ చేశాడు, 8 రన్స్ కొట్టాడు, యావరేజ్ హైట్ ఉంది, స్ట్రైక్ రేట్ కూడా 44 ఉంది, ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. సో ఈ మ్యాచ్ అయితే చాలా బాగుంది, ఎవరు మిస్ అవ్వకండి. అండ్ సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే జరగబోతుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ చిన్నస్వామి స్టేడియం చిన్న గ్రౌండ్ అండ్ మంచి సిక్స్లు ఈజీగా వెళ్ళిపోతాయి. అండ్ ఐపీఎల్ స్టాట్ చూసుకున్నట్టయితే టోటల్ 101 మ్యాచెస్ అయ్యాయి. 43 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే 57 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. 170 యావరేజ్ స్కోర్. ఒక మ్యాచ్ అయితే నో రిజల్ట్గా ఉంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకుంటాడు, డ్యూ కూడా వస్తుంది కాబట్టి, చిన్న గ్రౌండ్ కాబట్టి. అండ్ ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే టోటల్గా 35 మ్యాచెస్ అయ్యాయి. అందులో ఆర్సీబీ 13 మ్యాచెస్, సిఎస్కే 21 మ్యాచెస్ అయితే గెలిచారు, ఒక మ్యాచ్ నో రిజల్ట్. సిఎస్కే అప్పర్ హ్యాండ్ ఉంది, బట్ లాస్ట్ 5 మ్యాచెస్లో ఆర్సీబీ 3 గెలిస్తే సిఎస్కే 2 గెలిచారు. అండ్ ఈ సీజన్లో కూడా ఆర్సీబీ మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు, ఒక మ్యాచ్ ఆల్రెడీ. ఈ గ్రౌండ్లోనే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎలా వేయాలో తెలుసు. బట్ సిఎస్కే విషయానికి వస్తే వాళ్ళు లాస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయారు అండ్ వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా లో ఉంటుంది. వాళ్ళకి బ్రేక్ కూడా దొరకలేదు, ఎందుకంటే ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడాడు. అండ్ ఏప్రిల్ 4లో ట్రావెలింగ్ చేశారు. అండ్ ఏప్రిల్ 5 ఈరోజు మ్యాచ్ ఉంది. అండ్ ఏప్రిల్ 3 రోజు సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో నూర్ అహ్మద్ రన్స్కి వెళ్ళాడు, వికెట్స్ కూడా తీయలేదు. సో అదొక కన్సర్న్గా అయిపోయింది. 4 ఓవర్స్లో 38 రన్స్, ఒక వికెట్ కూడా తీయలేడు. సో కొన్ని చేంజెస్ అయితే జరగవచ్చు సిఎస్కే ప్లేయింగ్ 11లో. అండ్ విషయానికి వస్తే సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్స్, నెంబర్ 3 ఆయుష్ మత్రి, నెంబర్ 4 సర్ఫరాజ్ ఖాన్, నెంబర్ 5 ట్రెవెల్ బ్రెవిస్, నెంబర్ 6 శివం దుబే, నెంబర్ 7 జో ఓటన్, నెంబర్ 8 అంశుల్ కంబోజ్, నెంబర్ 9 అఖిల్ హుసేన్, నెంబర్ 10 ఖలీల్ అహ్మద్, నెంబర్ 11 మ్యాట్ హెన్రీ, ఇంపాక్ట్ ప్లేయర్ రాహుల్ చహర్. లాస్ట్ మ్యాచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ సర్ఫరాజ్ ఖాన్ మంచి నాక్ ఆడాడు, 260.67 స్ట్రైక్ రేట్తో. అండ్ డెవాల్ బ్రేవ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్లోకి వస్తాడని నేను అనుకుంటున్నాను. అండ్ జెమ్మీ ఓటన్ కూడా రావచ్చు, ఎందుకంటే చిన్న స్వామి స్టేడియం కాబట్టి ఎఫెక్టివ్గా ఉండొచ్చు. అండ్ ఈ మ్యాచ్లో నూర్ అహ్మద్ ప్లేస్లో అఖిల్ హుసేన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ, ఫిల్ షాట్, నెంబర్ 3లో పడికల్, నెంబర్ 4లో కెప్టెన్ రజత్ పతిదార్, నెంబర్ 5లో జితేష్ శర్మ, నెంబర్ 6లో టిమ్ డేవిడ్, నెంబర్ 7లో కృణాల్ పాండ్యా, నెంబర్ 8లో రోమాంజవ్ షెఫర్డ్, నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 అభినందన్ సింగ్, నెంబర్ 11 జాకోబ్ డఫీ, నెంబర్ ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ అయితే వస్తాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ నుంచి మంచి స్టార్ట్ వచ్చింది. విరాట్ కోహ్లీ 38 బాల్స్ 69 రన్స్ అయితే కొట్టాడు. అండ్ అతనితో పాటు దేవదత్ పడికల్ కూడా హాఫ్ సెంచరీ అయితే స్కోర్ చేశాడు.
అండ్ మిడిల్ ఓవర్స్లో రజత్ పతిదార్ మంచి నాక్ అయ్యాడు. 12 balls-తో 31 runs అయితే కొట్టాడు 258 స్ట్రైక్ రేట్తో. అండ్ బౌలింగ్లో కూడా జాకోబ్ డఫీ 3 for 22 మంచి ఎకనామీతో వేశాడు. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాట్లు వచ్చేసి విరాట్ కోహ్లీ వర్సెస్ ఖలీల్ అహ్మద్. 6 innings 25 balls ఆడాడు, 46 runs కొట్టాడు, 46 యావరేజ్, 184 స్ట్రైక్ రేట్. బట్ ఒకసారి అవుట్ అయ్యాడు. ఈ ప్లేయర్ బ్యాటిల్ మ్యాచ్ని డిసైడ్ చేయొచ్చు. అండ్ ఈ 2 మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ నేను లక్నో సూపర్ జైంట్స్ గెలుస్తా అనుకుంటున్నాను. అండ్ సెకండ్ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తా అనుకుంటున్నాను. మీరేం గెలుస్తా అనుకుంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.